గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో జనక మహారాజు దశరథుని సమక్షమున వశిష్ఠునకు తన వంశ వృత్తాంతమును పూర్తిగా తెలుపుట గురించి చెప్పుకుంటున్నాం. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూచుచుంటిని. కొంతకాలము తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలా నగరముపై దాడికి దిగెను. అతడు సర్వశ్రేష్ఠమైన శివధనుస్సును అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకియ్యవలసినదని నా కడకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగెను. ఆ సుధన్వ మహారాజు యుద్ధముననెదిరించి అసువులను కోల్పోయెను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలినిచ్చి వీరుడైన నా తమ్ముడకు కుశధ్వజుని సాంకాస్య నగర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసితిని. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధూవులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్య భామినితో సమానురాలును నా కుమార్తెయు అగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికిను తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందే మాత్రము సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామ లక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును స్నాతకమును చేయింపుము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖా నక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తరా ఫల్గుని నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో, భూ, తిల, హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పింపుము. మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని వశిష్ఠ మహర్షి సమక్షమున ఆ ప్రభువుతో ఇట్లనెను. ఇక్ష్వాకు, విదేహ మహారాజుల యొక్క వంశములు రెండును సాటి లేనివి. వాటి వైభవములు వర్ణింపనలవి కానివి. ఆ వంశజులతో సరితూగగల రాజన్యుడెవ్వడునూ లేడు. ఓ రాజా, ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగియున్నవి. రూపలావణ్య వైభవములందును సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. ఓ నరేంద్ర, నేనొక మాట చెప్పదలచితిని, ఆలకింపుడు. ఓ రాజా, నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు. ఈ ధర్మాత్ముని కుమార్తెలు ఇద్దరును మాండవి, శృతకీర్తులు, నిరుపమాన సౌందర్యవతులు. ఓ నరోత్తమ, ఆ కన్యలిరువురను భరత కుమారునకు ధీశాలి అయిన శత్రుఘ్నునకు ఇచ్చి వివాహము జరిపించుటకు అభిలషించుచున్నాము. ఈ దశరథ పుత్రులందరును అపూర్వ రూప యవ్వన సంపన్నులు, లోకపాలురతో సాటి అయిన వారు, దివ్య పరాక్రమశాలురు. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది. పుణ్య కార్యములచే మీ వంశము మహోన్నతమైనది. ఈ వివాహ బంధములచే ఉభయ వంశముల సంబంధములను దృఢపడును. వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించిన వాడై ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వరులారా, ఇక్ష్వాకు వంశముతో మా వంశమునకు వివాహ బంధములు, సంబంధ బాంధవ్యములు ఏర్పడుట ఎంతేని యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించి ఉన్నారు. అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును. అట్లే కానిండు, మీకు పుణ్యముండును. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలు మాండవి, శృతకీర్తులు భరత శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక. ఓ మహాముని, మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులను, ఈ నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుదురుగాక. ఓ బ్రహ్మర్షి, నేడు మఖా నక్షత్రము, రేపు పూర్వ ఫల్గుని పుబ్బా నక్షత్రము, ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఉత్తర సంతానప్రదుడైన
భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రమునందున్నప్పుడు వివాహము జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనిరి. ఇట్ల మృదు మధురముగా పలికి జనక మహారాజు వినమ్రుడై దోసిలొక్కి ఆ మునివరులతో మరల ఇట్లు నుడివెను. నాకు కన్యాదాన ఫలము లభించుటకును అనువుగా మహోపకారమునర్చితిరి. ఎల్లప్పుడును నేను మీ అంతేవాసిని శిష్యుడను. ఓ మునీశ్వరులారా, ఈ ఉన్నతాసనమును అలంకరింపుడు. మీరు మా మిథిలా నగరమును దశరథుని అయోధ్యను వలె భావింపుడు. మిథిలా నగరముపై మీకు సర్వాధికారములను గలవు. ఇందేమాత్రము సందేహము లేదు. సముచితముగా ఆజ్ఞాపింపుడు. విదేహ ప్రభువైన జనకుడు ఇట్లు వచింపగా, రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను. మిథిలా నగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహాసద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులను, రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించితిరి. మీకు పెక్కు శుభములు కలుగును. నేను మా విడిదికి చేరెదను. నాంది దేవత ఆహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభకార్యములను నిర్వర్తించెదను. అంతటా వాసిగాంచిన దశరథ మహారాజు జనక మహారాజును వీడ్కొని వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులతో గూడి తన విడిదికి వెళ్ళెను. దశరథుడు తన నివాసమునకు చేరి విధి విధానముగా నాంది కార్యక్రమములను ఆచరించెను. ప్రాతకాలమున లేచి సకాలంలో గోదాన పూర్వక సమావర్తన కార్యక్రమమును నిర్వర్తించెను. ఆ సందర్భమును పురస్కరించుకొని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను ధర్మముననుసరించి బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. పుత్రప్రేమ గలవాడును నరేంద్రుడును అయిన దశరథుడు బంగారు కొమ్ములు గలవియు సమృద్ధిగా పాలన ఇచ్చునవియు దూడలు గలవియు అగు 4,00,000 గోవులను పాలను పితుకుటకు ఉపయోగపడు కంచు పాత్రలను ఇంకను పుష్కలముగా ధనమును ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన స్నాతక కార్య సమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. గోదానమును లర్చి పుత్రులతో గూడినవాడై దశరథుడు లోకపాలురతో కూడి ప్రసన్న చిత్తుడయ్యున్న ప్రజాపతి వలె విలసిల్లుచుండెను. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూర్యుడైన యథాచిత్తు అచటికి విచ్చేసెను. అతడు కేకయ రాజపుత్రుడు, భరతునకు స్వయంగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాదరములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశము వాడవైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడుకు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారుడు వివాహ నిమిత్తమై విదేహ నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడకు భరతుని వెంటనే చూడవలెను అను ఆరాటముతో నేను రెక్కలు గట్టుకొని వచ్చి ఇచ్చట వాలితిని. పిదప దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములను నిరిపి గౌరవించెను. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకొని వివాహ మహోత్సవశాలకు చేరెను. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో గూడి రక్షా బంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనిన పుత్రులతో గూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురు చూచుచున్నాడు. దానము చెయ్యువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనికొనినప్పుడే సకల కార్యములను సిద్ధించును. కనుక ఉత్తమోత్తములైన వైవాహిక కార్యక్రమములన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞా ధర్మమును ఆచరింపుము. మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా, సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమ ధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించెడి వారు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగనే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా.
నా కుమార్తెలందరును వివాహమునకు సంబంధించిన